హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఖాన్ సాహెబ్పేట గ్రామంలో అయితే ఉన్నాం. ఏంటి ఇక్కడ స్పెషల్ అనుకుంటున్నారా? ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకే చోట ఇక్కడ 12 దర్గాల నమూనాలు అయితే ఉన్నాయి. ఆ 12 దర్గాల నమూనాలు ఏంటి, అసలు ఆ దర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఇక్కడ ఆ దర్గాలను ఎందుకు ఏర్పాటు చేశారు అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దేనికి, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఖాన్ సాహెబ్పేట గ్రామంలో కలిసి ఉన్న 12 దర్గాల విషయానికి వస్తే, డీసీపల్లి గ్రామానికి చెందిన గోపిదేశి హజరత్తయ్య అల్లా సేవలో తరించడంతో పాటు దేశంలోని ప్రముఖ దర్గాలను పాదయాత్రల ద్వారా అయితే దర్శించాడు. దీంతో ఆ వ్యక్తికి బందా నవాజ్ బాబా అనే పేరుతో అలీ ఔలియా దర్గా పీఠాధిపతిగా ఆయన అయితే ప్రస్తుతం బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ బాబా భక్తుల సహకారంతో అజ్మీర్, నాగూర్, పెనుగొండ, కాలేరు, నాగ్పూర్, గుల్బర్గా, కస్మూరు, రహమతాబాద్ తదితర దేశంలోని 12 ప్రముఖ దర్గాలను సందర్శించాడు. దీంతో అంతేకాకుండా ఆ 12 దేశంలోని 12 ప్రముఖ దర్గాలను పోలిన నమూనాలను ఖాన్ సాహెబ్పేటలో అయితే నిర్మించాడు. అయితే ఈ ఖాన్ సాహెబ్పేటలో వెలసి ఉన్న దర్గాలను హిందూ, ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుని ప్రార్థనలు అయితే చేస్తుంటారు. అంతేకాకుండా ఈ దర్గాను దర్శించుకుంటే సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం అయితే ఉంది. అంతేకాకుండా బాబా చెప్పినవన్నీ భక్తులకు జరుగుతుండడంతో భక్తుల తాకిడి అయితే ఈ దర్గాలను పెరిగింది. ఇక అంతేకాకుండా ఇక్కడ 12 దర్గాలకు సంబంధించిన గంధ మహోత్సవాలను ప్రతి నెల ఒక దర్గాకు సంబంధించిన గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తూ 12 నెలల పాటు 12 దర్గాల గంధ మహోత్సవాలను అయితే ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా వచ్చిన భక్తులకైతే ఏర్పాటు అయితే చేస్తారు. ఇక ఓ భక్తుడికి ఉన్న సమస్య ఎక్కడికి వెళ్ళినా నెరవేరకపోవడంతో బాబా దగ్గరికి రావడంతో ఆ భక్తుడి సమస్య నెరవేరింది. దీంతో ఆ భక్తుడు 21 కిలోల పీరును అక్కడ ప్రతిష్ఠించేందుకు మరి అతి త్వరలోనే 21 కిలోల పీరునైతే ఖాన్ సాహెబ్పేటలోని నూతనంగా నిర్మిస్తున్న ఓ దర్గాలో అయితే ప్రతిష్ఠించనున్నారు. మరి మీరు ఈ దర్గాను సందర్శించాలనుకుంటే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామం నుండి సుమారు 3 నుండి 4 కిలోమీటర్లు ఉండే ఖాన్ సాహెబ్పేటకైతే వస్తే ఈ దర్గానైతే సందర్శించుకోవచ్చు.